మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా. నాగర్ కర్నూలులో సిపిఐ ఆధ్వర్యంలో జడ్చర్ల నుంచి కొల్లాపూర్ రైల్వే లైన్ సాధన డిమాండ్తో కొల్లాపూర్ గర్జన జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని రైల్వే లైన్ నిర్మించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే వ్యవస్థ మారుతుందని, అందుకు తగ్గట్టు యువత ముందడుగు వేయాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ కోరారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పాట రాసిన డాక్టర్ సురేందర్ బాబును జేపీ అభినందించారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద భక్త రామదాసు విగ్రహానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అన్నదానం చిదంబర శాస్త్రి అధ్యక్షతన శ్రీరామ భక్త బృందం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. భద్రాద్రి రామాలయంలో భక్త రామదాసు ఏర్పాటు చేసిన సంప్రదాయాలను మార్చడం, చరిత్రను వక్రీకరిస్తున్నారని తెలిపారు. రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్న 2 మహిళలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని అల్లూరి జిల్లాకు చెందిన రుక్మిణి కాసులమ్మ నుంచి 4 లక్షల విలువైన 7 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గద్వాల జిల్లాలోని జూరాల జలాశయంలో చాణక్య అనే వ్యక్తి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. జడ్చర్లకు చెందిన చాణక్య ప్రాజెక్ట్ 51వ గేటు వద్ద బైక్ ఆపి నీళ్లలోకి దూకాడు. గల్లంతైన యువకుడి కోసం ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టాయి. హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లిన నీరజ్ అనే బాలుడు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈతకొలను యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతి చెందాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల గ్రామంలోని ఓ బంగారు దుకాణంలో చోరీకి యత్నించిన 2 ఒకరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దుండగులలో ఒకరు యజమానిపై రాడ్డుతో దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని 2 చోట్ల గ్యాస్ సిలిండర్ పేలటంతో 4కి గాయాలయ్యాయి. శాంతినగర్లో ఓ ఇంట్లో గ్యాస్ పేలి 4 గాయపడ్డారు. పుల్కల్లో ఓ ఇంట్లో గ్యాస్ పేలుడుతో సుమారు 5 లక్షల రూపాయల నగదు, 5 తులాల బంగారం మంటల్లో బుగ్గిపాలైంది.